హైదరాబాద్ లో వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎండీ సిబ్బందికి సూచించారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ అలాగే ఎస్పీటీ టీంలు రెడీగా ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు కూడా నిర్వహించాలని ఆదేశించారు. ఈ భారీ వర్షాల కారణంగా మంచినీళ్లతో ఈ డ్రైనేజ్ వాటర్ కలిసిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జలమండలి ఇప్పుడు అలర్ట్ అవుతోంది. జీహెచ్ఎంసీ పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని కూడా జలమండలి ఎండీ సిబ్బందికి సూచించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేశారు. హైదరాబాద్ లో తెల్లవారుజాము నుంచే వర్షం బీభత్సం సృష్టించింది. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. యూసఫ్గూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్సీగుట్టలో నీటిలో ఒక డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. నగరంలో అనేక ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పొచ్చు. లోతట్టు ప్రాంతాల్లోని లో లెవెల్ ఏరియాస్ అన్ని కూడా జలమయమైపోయాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక రైల్వే అండర్ పాస్ల కింద కూడా వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. తెల్లవారుజాము నుంచి మొదలైన వాన కుండపోతలా మారింది. నగరవాసి ఉదయం డోర్లు తెరవగానే వరుణుడు పీక్స్ లో ఉన్నాడు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేదు. అన్ని ఏరియాస్ లో కూడా వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రంగంలోకి దిగింది జీహెచ్ఎంసీ. సో నీటిని ఆగిపోయిన చోట వాటర్ లాగింగ్స్ ఉన్న ఏరియాస్ లో నీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్కూళ్లకి సెలవులు ప్రకటించారు అధికారులు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దని అంటున్నారు అధికారులు.